తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజా రాజకీయాలపై అధిష్టాన పెద్దలతో చర్చిస్తారు. సోమవారం పీఎస్సీ మీటింగ్లో తీసుకున్న తీర్మానాలపై కూడా హైకమాండ్కు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కేబినెట్లో ఖాళీగా ఉన్న బెర్తులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పదవులపై కూడా హైకమాండ్ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైట్గా నేడు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టులు అలాగే హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతూ ఉన్నారు. పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, ఈ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. అట్లాగే రాజకీయ పరిణామాలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న రాజకీయాలపై కూడా ఆయన చర్చించనున్నారు. ప్రధానంగా నిన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మాన ప్రతిని కూడా అధిష్టానం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఆ తీర్మానాన్ని ఇవ్వని ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు సంబంధించి 6 ఖాళీలు రాబోతున్నాయి. ఆ ఖాళీల భర్తీలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ప్రధానంగా 4 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పల్లా రాజేశ్వర రెడ్డి, కడెం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, అట్లాగే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవడంతో వాళ్ళ స్థానంలో ఎమ్మెల్సీల ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు రేవంత్ రెడ్డి అధిష్టానం అడగనున్నారు. అట్లాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధిష్టానం దగ్గర క్లియరెన్స్ తీసుకునేందుకు రేవంత్ రెడ్డి మాట్లాడున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు.